ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. దేవుడు మరొక వారం నుంచి ఈ వారం వరకు సజీవులుగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రభు మందిరంలోకి వెళ్తున్నారా? త్వరగా మీ పని బాటలు పక్కన పెట్టి త్వరగా దేవుని మందిరాన్ని చేరండి. ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని ఆరాధించండి. ఈరోజు వస్తున్న లైవ్ను కూడా వీక్షించండి దయచేసి. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ప్రేమ నాకు మా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టమండి, ఎంతో ప్రేమ కలిగిన వారమండి, మా తల్లిదండ్రులు అంటే నాకు చాలా ఇష్టమని ఎంతోమంది వారి శరీరాల మీద పచ్చబొట్టు పడిపించుకుంటూ ఉంటున్నారు. అయితే ఎంతోమంది ప్రేమికులు కూడా వారి యొక్క ప్రేమికుడిని, ప్రేయసిరాలను బట్టి వారి ప్రేమ గొప్పదని, వారి ప్రేమకు సాటి ఏది లేదని ఎలాగో చూపించుకోవడానికి వారి శరీరం మీద రకరకాలైన పచ్చబొట్లు, టాటూలు వేయించుకుంటూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపి కనుక, ఆయనలోనే ప్రేమ ఇమిడై ఆయన దగ్గర నుంచే ప్రేమ మొదలవుతుంది కనుక, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక ఆయన తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడంటే, చూడండి యావత్ భూమి మీద ఉన్న ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమించుటకు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చూపించుటకు నా చేతుల మీదనే మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. ఏమి రీతిగా చెక్కుకొని ఉన్నాడంటే, ఆయన చేతిలో మేకులు చెక్కుకొని ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంతో బాధాకరమైనది, ఎంతో వేదనకరమైనది. ఆ నిండు ఎండిటిలో ఎంతో భారమైనటువంటి ఆ శిలువను మోస్తూ శరీరం అంతా గాయాల చేత తలలో ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన ఎంతో వేదన పడుతూ, చూడండి ఇదిగో నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మీరంటే నాకు అంత ప్రేమ, నీవంటే నాకు అంత ఇష్టము కనుక నేనే నిన్ను ప్రేమిస్తున్నాను, నేనే నిన్ను మొదటిగా ప్రేమిస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిన్ను ప్రేమించని వారి గురించి ఇంతకు ఆలోచన చేస్తున్నావు? నేను పట్టించుకున్న వారి గురించి ఎందుకు ఇంత దహదహలాడిపోతున్నావు? కానీ దేవాది దేవుడు నువ్వు ఆయన గురించి పట్టించుకోకపోయినా, నువ్వు ఆయన గురించి ప్రార్థన చేయకపోయినా, చూడండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ రీతిగా ప్రేమిస్తున్నానంటే, నా ప్రాణం పెట్టడానికి కూడా నేను వెనుకాడను, నా ప్రాణం పెడుతున్నాను. చూడండి నా చేతిలో కూడా నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అదే కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకొని నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకమునిపే దావీదు భక్తుడు తన వాక్యాన్ని తెలియజేస్తూ, ఇదిగో నా కాళ్ళను నా చేతులను వారు పొడిచి ఉన్నారని భక్తుని ద్వారా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏ రీతిగా పొడిచారు అని లేఖన వాక్యంలో చూడగలిగితే, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. ప్రియమైన బిడ్డలారా, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన్ను చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మను అని వారితో చెప్పాను. ఎవరు? తోమా గారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణం జయించి మృత్యుంజయుడే తిరిగి లేచి ఉన్నాడు, ఆయన మేమందరము చూసినామంటగా తోమా గారు ఈ మాట చెప్పడం బట్టే ఆయన చేతిలో మేకులు దిగి ఉన్నాయని ఇక్కడ లేఖన వాక్యం ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన చేతిలో నేను మేకులు చూచాను, మేకులు గుర్తు ఉంది. ఆయన చేతి వేలలో నేను చేయి పెట్టి ఆయన ప్రక్కలో నేను వేలు పెట్టితే కానీ నేను నమ్మను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నా ప్రభు తన చేతుల మీద పచ్చి గాయముల చేత ఇంకా నీ వైపు చూస్తున్నాడు. నీ వస్తే ఆయన తన చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటున్నాడు. చూడు, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. నీ దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఈ దినాన నీవు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తెరిగిన వాడవైతే ఇప్పుడే ప్రభు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ప్రేమించు, ప్రభుతో నడుచు, ప్రభు యొక్క రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.